అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ప్రయాగ త్రివేణి సంగమం గురించి కొన్ని వివరాలు. ప్రయాగ అసలు ప్రయాగ అనే పేరుకు అర్థం ఏంటి? ప్రా ప్లస్ యోగ ప్రయాగ అంటే యజ్ఞము చేసే స్థలము అని అర్థము. బ్రహ్మదేవుడు ప్రపంచ సృష్టి అనంతరము మొదట చేసిన యజ్ఞము జరిగిన ప్రదేశం కావడంతో దీన్నే తీర్థరాజ ప్రయాగ అని పిలుస్తూ ఉంటారు. సృష్టి ప్రారంభంలో లోకాలు ఏర్పడిన తర్వాత దేవతలు, ఋషులు బ్రహ్మదేవునితో ఇలా అన్నారు: ప్రభు, కొత్తగా సృష్టించిన లోకాలకు పవిత్రత ఏ విధంగా చేకూరుతుంది అని అడగగా, ఒక పవిత్ర యజ్ఞం ద్వారా భూమిని శుద్ధి చేయాలి అని వాళ్ళు కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు, భూమిపై నిత్య పవిత్రత ఉండే ఒకే ఒక స్థలం సృష్టిస్తాను, అక్కడే నా మొదటి యజ్ఞం కూడా చేస్తాను, ఆ స్థలమే ప్రయాగ అని సెలవిచ్చారు. బ్రహ్మదేవుడు తదనంతరము 3 దేవతా నదులకు ఆహ్వానం పంపారు. యజ్ఞానికి బ్రహ్మదేవుడు 3 పవిత్ర నదులను ఆహ్వానించారు: గంగా, యమున, సరస్వతి. గంగ స్వర్గం నుంచి వచ్చిన పవిత్ర ప్రవాహం, యమున యమధర్మరాజు సోదరి, సరస్వతి జ్ఞానానికి మూలం, వాగ్దేవి నది. వీటిని ఒకే చోట ప్రవహింపజేసి త్రివేణి సంగమంగా నిర్మించారు. అప్పుడు ఈ నదులు బ్రహ్మడికి ఇలా అన్నారు: నువ్వు చేసిన యజ్ఞం వలన మా నీరు యావత్ లోకాలకు పాపహరణం చేసే శక్తి పొందాలి అని వారు కోరారు. బ్రహ్మదేవుడు వారిని ఆశీర్వదించి తదాస్తు అన్నారు. ఈ సంగమంలో స్నానం చేసిన వారికి అశ్వమేధ యజ్ఞ ఫలం లభిస్తుందని బ్రహ్మ వరం ఇచ్చారు. సరస్వతి నది అదృశ్య ప్రవాహంగా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. ఒకసారి దేవతలు అసురుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. అసురులు సరస్వతిని ఈ విధంగా విమర్శించారు: నీ ప్రవాహానికి శక్తి లేదు, నువ్వు రహస్యంగా మాత్రమే ప్రవహిస్తావు అని దూషణలు అన్నారు. అప్పుడు నన్ను అవమానించిన వారికి భూమిపై ఇక నేను ప్రత్యక్షంగా ప్రవహించను, పాతాళలోకి వెళ్ళి భూగర్భ గంగా యమునలతో కలుస్తానని సరస్వతి నది పేర్కొంది. అలా సరస్వతి నది గోప్యంగా భూగర్భ భాగంగా మారి ప్రయాగ వద్దే కలుస్తుంది. ఒకసారి యజ్ఞం జరుగుతున్నప్పుడు అసురులు దాడి చేశారు. బ్రహ్మదేవుడు ఈ 3 నదులపైనే నమ్మకం పెట్టుకున్నారు. గంగా నది అశాంత ప్రవాహంతో అసురులను పాలద్రోలింది. యమునా నది వారిని చుట్టూ ముంచెత్తింది. సరస్వతి నది నీటిలో దాగి శక్తి తరంగాలుగా వారిని కాల్చివేసింది. ఆ యుద్ధం తర్వాత దేవతలు ఈ 3 నదులు ఐక్యమే శక్తికి, జ్ఞానానికి, పవిత్రకు సంకేతమని దేవతలు పేర్కొన్నారు. అప్పటి నుండి ఈ సంగమం దేవతల రక్షిత క్షేత్రంగా ప్రఖ్యాతి పొందింది. ఇక ఈ 3 నదుల గురించి: గంగకు సత్వగుణము ఎక్కువ, యమునకు తమోగుణం ఎక్కువ, సరస్వతి నదికి రజోగుణం ఎక్కువ అని పురాణాలు చెప్తున్నాయి. ఈ 3 గణాలు ఒకే చోట కలిసి సాధనాత్మక స్థలం అని చెప్పారు. సంగమంలో స్నానం, పూజ, తర్పణం చేయడం వల్ల మానవుని 3 గుణాలు సమతుల్యం అవుతాయని పురాణాలు చెప్తున్నాయి. సంగమంలో స్నానం చేయడం వల్ల అంత శక్తివంతమో పద్మపురాణం వివరిస్తోంది. ఒకప్పుడు ఋషి జపాలి బ్రహ్మదేవునితో ఇలా అడిగాడు: ఓ బ్రహ్మ, పాపాలన్నీ నశించే స్థలం ఏది అని అడిగారు. అప్పుడు బ్రహ్మ, ప్రయాగ సంగమంలో స్నానం చేసినవాడు అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం పొందుతాడు, అతని జన్మ పూర్వ పాపాలు కూడా తొలగిపోతాయి, అందుకే ఇది పాపమోక్ష తీర్థం అని పేర్కొన్నారు. పాప పరిహార స్థానానికి ఉత్తమ స్థలం. పిండ ప్రదానాలు, తర్పణము చేసే పితృదేవతలకు ప్రత్యక్ష లాభం. మాఘమాసంలో కల్పవాసం చేసేవారికి ఇక్కడ 4 రోజులు గంగా యమున తీరంలో వస్తూ ఉంటారు. మరణించే వారి ఆత్మశాంతి కోసం ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. కుంభమేళ ప్రాముఖ్యత: 12 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచంలో అతి పెద్ద మానవ సమూహం
కోట్లాది మంది ఈ సంగమంలో స్నానం చేస్తారు. అర్ధ కుంభం, మాఘమేళా కుంభం అని 2 విధాలుగా జరుగుతుంది. బోటు ప్రయాణం. గంగా యమున రంగులు తేడా దగ్గరగా బాగా కనిపిస్తుంది. 2 నీటిధారలు ఎలా కలుస్తాయో స్పష్టంగా చూడొచ్చు. ప్రయాగరాజ్ అలహాబాద్ నగరంలో ఉంది. గంగా యమున 2 నదులుగా స్పష్టంగా 2 రంగుల్లో కనిపిస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. నీటిలో ఎక్కువగా ఉండడంతో నేరుగా కాలువలోకి దిగి వెళ్ళే వారికి అవకాశం లేకుండా బోట్లతో మధ్యలోకి తీసుకెళ్లి నదీ సంగమ స్థానం వారు చేయిస్తుంటారు. తమోగణము యమునా నది, రజోగణము సరస్వతి నది, సత్వగుణము గంగా నది. ఈ 3 గణాల సంగమమే త్రివేణి సంగమం. జీవుడిలోని 3 శక్తులను శుద్ధి చేసి మనస్సు, వాక్కు, కర్మల పవిత్రతకు ఇది ప్రత్యేకగా నిలబడింది. ఈ 3 నదుల సంగమం అనేది కేవలం నీరు మాత్రమే కాదు, దేవతాశక్తుల సంగమం. గంగ శుద్ధి, యమున శాంతి, సరస్వతి జ్ఞానం. ఈ 3 శక్తులు కలిసి స్థలము మానవుని దేహము, మనసు, ఆత్మను శుద్ధి చేస్తుందని పురాణాలు చెప్తున్నాయి. పురోహితులు బోటుతో తీసుకెళ్ళి అచ్చం సంఘం మధ్యంలో నీరు తీసి స్నానం చేయిస్తారు. చుట్టూ 3 పడవలుండి మధ్యలో మనని నదిలోకి దించి మన చేత 3 సార్లు మునిగింపజేస్తారు. అదే ప్లేస్లో బ్రహ్మ కూడా మనల్ని రక్షిస్తూ ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. బోట్లో మనం వెళ్ళేటప్పుడు మన మనసుకి చాలా ఆహ్లాదం కలిగిస్తాయి. కొంగలన్నీ కూడా మనం జంతికలు వేసి ఆవో కావో అంటే అవి ఎక్కడి నుంచో దూరాన్ని నుంచి వచ్చి ఆ జంతికలు తినడానికి చుట్టూ వాలుతూ ఉంటాయి. అలాగే నీరు కూడా 2 రంగుల్లో ఉంటుంది, కానీ ఏ నీరు కా నీరు కలవకుండా ప్రవహిస్తూ ఉంటాయి. మనం స్నానం చేయడానికి వీలుగా ఆ బోటు వాళ్ళు మనని నదీ సంగమం మధ్యలోకి తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ చూడండి నీరు ఏ రంగులో ఉందో. గంగా నది నీరు ఒకలాగుంటుంది, యమునా నది నీరు ఒకలాగుంటుంది. అంతర్లీనంగా సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుడు సృష్టి పూర్ణత కోసం గంగా యమున సరస్సులను ఒకే చోట కలిపి యజ్ఞము చేసిన స్థలమే ప్రయాగ త్రివేణి సంగమం. సరస్వతి అసుల అవమానంతో భూగర్భ ప్రవాహంగా మారింది. దేవతల యుద్ధంలో 3 నదుల ఐక్యతతో యజ్ఞం రక్షితమైంది. ఇక్కడ స్నానము, పూజ, పిండ ప్రదానం చేస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితం వస్తుందని నమ్మకం. ఇది పాపమోక్షం, పితృకార్యాలకు ప్రపంచంలో అత్యంత పవిత్ర తీర్థము ఈ ప్రయాగ త్రివేణి సంగమం. బోటు వాళ్ళు నదీ మధ్యలోకి తీసుకెళ్లారండి. అగో ఒక జంట అక్కడ స్నానం చేయడానికి ఉన్నారు. చుట్టూ 3 పడవలు పెడతారు. లోతు ఎక్కువగా ఉంటుంది. మధ్యలో నిలబెట్టి చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు మన మీద. అక్కడ మన చేత 3 మునకలు వేయిస్తారు. అక్కడ కొబ్బరి బొండాలు నీటిలో కలపడం, పాలను నీటిలో కలపడం, పువ్వులు వేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. స్నానం చేసి మనం అక్కడున్న గంగని, ఆ గంగనే కాశీ గంగ అంటారు కానీ కాశీలో పట్టుకోరండి. ఈ త్రివేణి సంగంలోనే 3 నదులు కలిసిన చోట ఆ మధ్య భాగంలోనే మనం నీరుని పట్టుకుని తీసుకొస్తాము. అలాగే అక్కడున్న పండితులు వాటికి గంగ పూజ కూడా చేస్తారు. ఇదిగోండి గంగ పూజ చేసే దృశ్యాలు. త్రివేణి సంగంలో జరిగే మరొక కార్యక్రమం వేణీదానం. అక్కడున్న పురోహితులు మళ్ళీ రెండోసారి కళ్యాణంలా జరిపిస్తారు భార్యాభర్తలిద్దరికీను.
దండలవి మార్పిస్తారు. ఆ తర్వాత బ్రహ్మముడి కూడా వేస్తారు. ఆ తర్వాత భార్య తాలూకా జుట్టు కొనల్ని భార్య భర్త చేత కత్తిరించి అది నదీ సంగమంలో కలుపుతారు. దీన్నే వేణిదానం అంటారు. ఇక్కడ బోటు ప్రయాణం చేయడం వల్ల గంగా యమున రంగులు తేడా దగ్గరగా చూస్తూ ఉంటాము. రెండు నీటి దారులు ఎలా కలుస్తాయో స్పష్టంగా కనబడుతుంది. హారతి దర్శనం. సాయంత్రం గంగా యమునలకు హారతి చాలా అందంగా జరుగుతూ ఉంటుంది. గంగ పూజలు, పిండ ప్రదానాలు, తర్పణాలు, వేణిదాన కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.